హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో దయచేసి లైవ్ చాట్లోకి వచ్చి తెలియజేయండి. అప్పుడు ఏ దేశంలో నుండి ఏ సమయంలో మీరు వీక్షించినప్పటికీ దేవుని మాటల ద్వారా ఎలా బలపడుతున్నారని మీరు తెలియజేస్తే దాన్ని బట్టి ప్రభువును స్తుతించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రెండవ చిన్న ప్రార్థన ధ్యానం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, మరొకసారి నీ మాట కొరకు కనిపెట్టుకుంటున్నాం. మాటలాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిదినము ఒక కొత్త దినముగా ప్రభు మనకి ఇస్తున్నాడు. మనమేమో ఒకరోజు కొన్ని రోజులు మంచివని, కొన్ని రోజులు చెడ్డవని, కొంతమంది అయితే ముహూర్తాలు చూస్తారు, రాహుకాలం అయింది, ప్రమాదాలు వస్తాయి, కీడు జరుగుద్ది అని ఎన్నో భయాందోళనలతో ఉన్నాం. దేవుడు చేసినవన్నీ మంచిదేనండి, కానీ మన బ్రతుకులో కొన్నిసార్లు అవి మేలుగా ఉంటాయి, కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు నష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కష్ట నష్టాలు లేకుండా మానవ జీవితం లేదండి. మా అమ్మగారు సామె చెప్పేవారు, మానవ జీవితం కావిడి కుండలు. కావిడి కుండలంటే ఈరోజు ఎవరికి అర్థం కాదండి. కావిడి కట్టేవారు ఒక బంత మీద 2 బిందెలు కట్టి అది నడుస్తున్నప్పుడు ఒక కొండ పైకి వెళ్తుంది, ఒక కొండ కిందకు వస్తుంది, మళ్ళీ అది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. ఏది ఎప్పుడు పైకి వెళ్తుందో, ఏది ఎప్పుడు కిందకు వస్తుందో, నేను కిందకి అయిపోయాను, కిందకి వెళ్ళాను అనుకున్నది పైకి వస్తుంది, పైన ఉన్నాను అనుకుంది కిందకి వెళ్తాం. అంతే మన జీవితంలో ఒకరోజు సంతోషం, ఒకరోజు దుఃఖం ఉంటుంది. దీన్నే సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడో చూడండి. 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 7:14. ప్రసంగి గ్రంథం అండి, సామెతలు కాదు. 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండు, ఆపద్దినమునందు యోచించు. తాము చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు. సుఖంగా ఉన్నప్పుడు సౌఖ్యంగా ఉండు, దుఃఖం తలంచుకోవటం ఎందుకు? సౌఖ్యంగా సంతోషంగా అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఏదో తలంచుకొని ఇతరులతో పోల్చుకొని అసూయపడుతూ కూర్చోవటం ఎందుకు? సుఖదినమును కూడా జగడములు పెట్టుకొని సమాధానం పోగొట్టుకోవటం ఎందుకు? అయ్యో, ఇవాళ చాలామంది ఒక మంచి వివాహానికి హాజరయ్యారు అనుకోండి, అది ఒక మంచి సంతోషకరమైన దినం. వివాహం అనే విషయంలో ఘనమైంది. కానీ వివాహంకు వెళ్ళి అక్కడ మాకు మర్యాదలు చేయలేదనో, భోజనం బాగాలేదనో, మరొకటో పెట్టుకొని జగడాలు పెట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చే వాళ్ళని చూస్తుంటాం. పెళ్లి కుమారుడు మీతో ఉన్నప్పుడు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అంటే, పెళ్లి కుమారుడు తోడుగా ఉన్నప్పుడు వారు సంతోషంగా ఉంటారు, వారు ఉపవాసం ఉండరు, వారు విందు చేసుకుంటారు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, దేవుడు మనల్ని సౌఖ్యంగా ఉంచినప్పుడు దాని విషయమై సంతోషించండి, రేపటి గురించి చింతించకండి. అలాగే సుఖ దుఃఖములు జతపరచబడి ఉన్నాయి, దాన్ని ఎవరు వేరు చేయలేరు. బొమ్మ బొరుసు అంటారు చూడండి, నాణ్యానికి 2 ప్రక్కలు ఉన్నట్టుగా మానవ జీవితానికి సుఖ దుఃఖాలు ఉన్నాయి. సుఖం ఉన్నప్పుడు సౌఖ్యంగా ఉండు, దుఃఖం కలిగినప్పుడు లేక ఆపద్దినము కలిగినప్పుడు యోచించు. దుఃఖము దినమున యోచించు, ఎందుకు నాకు ఈ దుఃఖం కలిగింది? ఇది నేను చేతులారా తెచ్చుకున్న దుఃఖమా? నా ప్రవర్తన వలన కలిగినదా? ఈ దుఃఖానికి, నాకున్న ఈ దుఃఖానికి కారణం ఏంటి అని ఆలోచించు, సరిచేసుకో. అప్పుడు ఆ దుఃఖంలో కూడా నీవు ఓదార్పు పొందుతావు. అంతేకాదు, కన్నీరు కార్చిన తరువాత నీకు ఉదయం వస్తుంది. రాత్రి కన్నీరు కార్చావు, ఉదయము శుభోదయంగా మారుతుంది. దుఃఖ దినమున కృంగిపోవద్దు,
దుఃఖం వచ్చిందని ముడుచుకుపోవద్దు. దుఃఖ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడివైపోతావు. ఎంత సంతోషంగా సుఖదినాన్ని ఎదుర్కొంటున్నావో అంత ధైర్యంగా దుఃఖ దినాన్ని ఎదుర్కో. అవి జతపరచబడ్డాయి కనుక నిరంతరము నీకు దుఃఖం ఉండదు, నిరంతరము నీవు సంతోషంగా ఉండలేవు. కానీ నీ దుఃఖము నాకు ప్రతిగా నీకు సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి నీవు నమ్మిన దేవుడు శక్తి కలిగిన వాడని విశ్వసించు. అసలు ప్రతిదినమునండి ప్రభువును స్తుతించడం నేర్చుకోరండి. చాలామంది కొన్ని నష్టాలు మన జీవితంలో కలిగినప్పుడు ఇవాళ ఎవరి ముఖం చూశానో అని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటుంటారు. నా బతికేలాగైంది, నా సమయం, నా టైం బాగలేదు అని కొంతమంది వారిని నిందించుకుంటుంటారు. అవసరం లేదండి. నువ్వు కీడనుకున్నది నీ మేలుకై దేవుడు చేశాడేమో. నీ కీడులో కూడా మేలుందన్న సంగతి గుర్తించండి. దేవుని యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి. దుఃఖం లేకుండా సంతోషం లేదు. ఒక స్త్రీ యొక్క చక్కటి బిడ్డను సంపాదించుకోవాలంటే ప్రసవ వేదన పడాలి. ఎంత ప్రసవ వేదన ఈ లోకంలో అన్ని వేదనల కంటే భయంకరమైన వేదనట. అంత వేదన తట్టుకుంటుంది. ఎందుకంటే తను ఒక బిడ్డకి తల్లి కాబోతుంది అని ఆ ఆశతో ఆమె ప్రసవ వేదనలు ఆ వేదన తట్టుకొని ప్రసవ వేదన తర్వాత సుఖ ప్రసూతి జరిగినప్పుడు మీరు చూడండి, ప్రసవించిన తల్లి ముఖంలో ఎంత ఆనందం ఉంటుందో. అప్పటికి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయేమో కానీ, తన నరాలన్నీ నొప్పులు పట్టుంటాయేమో కానీ, ఆ బిడ్డను తీసుకొచ్చి చూపించగానే ఆ తల్లి గుండెల్లో ఎంత సంతోషం, ఎంత ఆనందం. అవునండి, దుఃఖము మనకి సంతోషాన్ని కలుగు చేస్తుంది. దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. ఈ లోకం ఎప్పుడు ఒకలాగా ఉండదు. దుఃఖము లేని, కన్నీరు లేని పరలోక రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. 118వ కీర్తనలో మరో చక్కటి మాట ఉంది చూడండి. ప్రతిరోజు మీరు ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అనుకోక, సుఖదుఖములు ఏవైనా, సుఖమైన దుఃఖమైన, మేలైన కీడైన, లాభమైన నష్టమైన, ఇది దేవుడు ఏర్పాటు చేసింది అని నమ్మండి. అప్పుడు మీరు ధైర్యంగా, సంతోషంగా, తృప్తిగా ఉండగలుగుతారు. 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది దేవుడిచ్చిన రోజు. ఈ రోజు మే నెలలో ప్రవేశించావు, రెండో రోజుకు వచ్చేసావు. జూన్ నెలలో ప్రవేశించావు, రెండో రోజుకు వచ్చేసావు. ఇంకా నేను మే అనుకుంటున్నాను. చూడండి ఎంత త్వరితముగా 5 నెలలు ఈ సంవత్సరంలో దాటిపోయినాయో. ఈ జూన్ నెల 2వ తారీఖులో ఒకవేళ మీకు ఏదైనా కష్టం వచ్చిందేమో, జీతం అప్పుడే అయిపోయిందేమో. కానీ ఇవన్నీ లెక్కలు పెట్టుకోవద్దు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏం చేయమంటాడు? దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదాం. దీని యందు మనం ఈ రోజు నేను సంతోషంగానే ఉంటాను. నా దుఃఖంలో కూడా నేను తృప్తిగా ఉంటాను. నా బాధలో కూడా నేను సంతృప్తి కలిగి ఉంటాను. నా చింతలో కూడా నేను దేవుని మీద ఆధారపడతానని ఒక నిబంధన చేసుకోండి. ఏది జరిగినా ఈ రోజంతటిలో, మన బ్రతుకంతటిలో దిగులు పడక్కర్లేదు. ప్రతిరోజు ఒక కొత్త రోజుగా దేవుడు మనకు చేసిస్తున్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏదో నీ బర్త్డేయో, నీ వెడ్డింగ్ యానివర్సరీయో, లేక ఒక ప్రత్యేకమైన రోజో కాదు. కానీ ప్రతిరోజు దేవుడు ఏర్పాటు చేసిన దినంగా ఉంది. దాని యందు మనం సంతోషించి, దేవుని యందు సంతోషించి, ప్రభువునందు సంతోషించుడి. మరల చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి అని పౌలు చెప్పినట్లుగా ఎన్నో రోజులు ఆయన జీవితంలో శ్రమదినములుగానే ఉన్నవి. కానీ ప్రతిదినము ఆయన సంతోషించగలిగాడు. క్రీస్తు కొరకు శ్రమపడటం గొప్ప భాగ్యం.
అన్యాయంగా మనుషులు మనల్ని నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలు చెప్పినప్పుడు మనం ఆనందించటం ఎంతో గొప్ప భాగ్యం. నువ్వు క్రైస్తవుడమైనందున బాధను అనుభవిస్తుంటే దాన్ని బట్టి నీవు అతిశయించు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించి ఆనందిద్దాం. ప్రతిరోజు దేవుని స్తుతించటం, ఆయన ప్రణాళికలు ఎరగటం నేర్చుకుందాం. ఏర్పాటు చేసిన దినము ప్రతిరోజు ఆయన ఈ అరేంజ్డ్ ఇట్. ఏదో తత్సమయంగా వచ్చిపోయేది కాదు, తాత్కాలికంగా వచ్చిపోయి ఇట్ ఈస్ మెంట్ టు బీ టు ఫుల్ఫిల్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు ఏర్పాటు చేసావు ఈ దినము? నాకు ఈ రోజులో నేను చేయవలసిన విధి ఏంటి, పని ఏంటి, వృత్తి ఏంటి, ఈ రోజు నేను సాధించవలసిందేంటి, జయించవలసిందేంటి అని ప్రభువును ఉదయకాలమే అడగండి. నువ్వు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధమయ్యా అని నా ప్రభు కఠినమైన కార్యాలు నాకు చెప్పడు, నా శక్తికి మించిన విషయాలు నాకు చెప్పడు. నన్ను తన బలమైన కార్యాలు చేయమంటే బలవంతుడైన దేవుడు నాకు తోడు ఉంటాడు. నా కన్నీటిని తుడిచేవాడు ఆయనే, నా సంతోషములో స్తుతికి పాత్రుడు ఆయనేనని సుఖ దుఃఖములలో ప్రభువునే స్తుతించటం, ఆయన కొరకు జీవించటం మనం అభ్యాసం చేసుకుందాం. ప్రతిదీ రోజులు సమయాలు పరిశీలించుకుంటూ ఇది మంచి కాదు, ఇది మంచిది, ఇది సరైన సమయం కాదు అని అనుకోక దేవుడు జతపరిచిన సుఖదుఖములు కలిగిన ఈ జీవితాన్ని సౌఖ్యంగా జీవించినట్లు కొద్ది కాలమేనండి. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అవి త్వరలో గతించిపోవును, మనం ఎగిరిపోదు. వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఆయాసపడకుండా, దుఃఖపడకుండా, ప్రయాసపడకుండా, ప్రయాస ఫలాలను చూసుకొని సంతోషముతో ఎగురులు గంతులు వేయకుండా మానవుడి లోకంలో జీవించడు కదా. ఏది ఏమైనా యేసయ్య నాకు తోడున్నాడు అన్న ధైర్యంతో ప్రతిరోజు ప్రభువును స్తుతిస్తూ ఆయన ప్రణాళికలను ఎరిగి ఆయన కొరకు జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, శ్రమదినమున కృంగిని ఎడల నీవు చేతగాని వాడి అవుదనన్నావు. మా సంతోషము నిన్ను మరచుటకు కాక మరింతగా నిన్ను స్తుతించుటకు కారణమగునట్లుగా మాకిచ్చిన సమృద్ధిని బట్టి, ఆరోగ్యమును బట్టి, మా సంతోషములో నిన్ను స్తుతించుటకు, మా దుఃఖములో మేము కృంగిపోక మమ్మను బలపరిచే ప్రభువు ఉన్నాడని, ఈ దుఃఖములో ప్రభువు నేర్పించే పాఠాలు నేను నేర్చుకోవాలనే ఆశతో నీ పాద సన్నిధిలో మా చింత యావత్తు ఉంచుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. అలాగే ప్రభు నేర్పిస్తున్న పాఠాలు, ప్రభు సన్నిధిలో నేర్చుకుంటున్నటువంటి అనుభవాల గురించి కూడా, ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు లైక్ చేయటం, ఇతరులకు షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి 3 సార్లు, తెల్లవారుజాము 12 గంటలకి మనకు కంటిన్యూ చేస్తున్నాం. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మన పోస్టులు, షార్ట్ మెసేజ్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం. ఆలకించండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వారు కూడా దీవించబడతారు, మీకు కూడా ప్రతిఫలం వస్తుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, ఓరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రామ్స్ కొరకు ప్రార్థించండి. భారభరితమైన ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులుగా ఉండటకు ఆశపడితే ప్రతి నెల ఎంతో బిల్స్ కట్టవలసి ఉంది కనుక ఈ టీవీ కార్యక్రమాలను పోషించే విషయంలో మీరు కూడా మాతో పాటు ఏకీభించదలుచుకుంటే, ప్రభువు మనం ప్రేరేపిస్తే ఈ విరాళముల కానుకలు ఇదిగో జైపాల్ ఫౌండేషన్ QR కోడ్ నెంబర్ ఇవ్వబడుతుంది, లేక ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ విరాళాలు పంపి ఈ పరిచయంలో దేవుడు మాకిచ్చే ప్రతిఫలాలు మీరు కూడా పొందండి.
ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 9100 నెంబర్కి మీరు ఒక వాట్సాప్ పెట్టండి, లేదంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మార్నింగ్ 10 to 10 మీకు ఫోన్ ఎత్తి మా సహోదరులు మీకు జవాబిస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక. మరి ఇవాళ సోమవారం కదా, ఈరోజు సాయంత్రం జూమ్ కూడా ఉంటుంది. ఎంతవరకు మీరు ఒక్కసారి కూడా జూమ్ మీటింగ్లో రాకపోతే జూమ్ ఐడి కూడా ఇవ్వబడుతుంది. దయచేసి మీరు కూడా మాతో వచ్చి ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి, మనందరం కలిసి ప్రార్థించడానికి, అందులో జూమ్ ఫెలోషిప్ చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు కలిసి ధైర్యంగా దేవుని సాక్షులుగా ముందుకు సాగడానికి సహకరించిన వారు అవుతారు. ప్రోచితమైతే 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా.